రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ అవినాష్ రెడ్డి కడప నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంకి చేరుకున్నారు. అవినాష్ రెడ్డితో పాటు పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాద్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు వైఎస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులు ఉన్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో అవినాష్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి కడప నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంకి చేరుకున్నారు. అవినాష్ రెడ్డితో పాటు పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాద్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులు ఉన్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో అవినాష్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి కడప నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంకి చేరుకున్నారు. అవినాష్ రెడ్డితో పాటు పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాద్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులున్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో అవినాష్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. వివేక హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. నేడు విచారణ జరుపుతామని నిన్న న్యాయవాదులకు తెలిపిన జడ్జి, కానీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ కోర్టు రేపటికి వాయిదా వేసింది. హైకోర్టు ఇవాల్టి జాబితాలో అవినాష్ రెడ్డి పిటిషన్ లేదు, రేపు వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. వివేక హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. నేడు విచారణ జరుపుతామని నిన్న న్యాయవాదులకు తెలిపిన జడ్జి, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ కోర్టు రేపటికి వాయిదా వేసింది. హైకోర్టు ఇవాల్టి జాబితాలో అవినాష్ రెడ్డి పిటిషన్ లేదు, రేపు వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా. గాయత్రి, వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కి హైకోర్టు అప్రోచ్ అయినటువంటి అవినాష్ రెడ్డికి ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి చుక్కెదురైంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న విచారణకు రావాల్సినటువంటి ముందస్తు బెయిల్ కేసుకు సంబంధించినటువంటి విచారణ కాస్త కూడా ఈ రోజుకి పోస్ట్ పోన్ చేసింది హైకోర్టు. ప్రస్తుతం హైకోర్టు ఈ విచారణను ఈ రోజు ఉదయం నుంచి కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఉదయం నుంచి లిస్ట్ లో ఉందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం అయితే ఈ కేసుకి సంబంధించిన లిస్ట్ లో అయితే అవినాష్ రెడ్డి కేసు లేనట్టుగానే తెలుస్తుంది. ఇప్పటికే హైకోర్టు ప్రాంగణానికి సునీతారెడ్డి, అలాగే నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి అటు పులివెందులలో ఉన్నటువంటి, కడపలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సిబిఐ బృందం కూడా విచారణలో భాగంగా విచారిస్తోంది. ఇటు మనం చూస్తున్నట్టయితే సిబిఐ తరపు న్యాయవాది, అలాగే ఇంప్లీట్ పిటిషన్ వేస్తున్నటువంటి సునీత తరపు న్యాయవాది, అలాగే
హైకోర్టు మెజిస్ట్రేట్ అడిగే ప్రకారం ఎలా ఉండబోతున్నాయి, ఈ రోజు బెయిల్ కి సంబంధించి అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు అవుతుందా లేదా అన్నది మాత్రం సర్వత్రా అయితే ఉత్కంఠగా ఉంది. బెయిల్ వస్తే ఒకవేళ బెయిల్ రాని పక్షంలో మరోసారి సిబిఐ అధికారులు 160 సిఆర్పిసి కింద అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత 41 సిఆర్పిసి కింద అరెస్టు చేసే అవకాశం అయితే ఉందనైతే తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ఉషా.